హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమ అండ్ రేవతి డైలీ డైరీస్. ఇప్పుడైతే నేను ఒక రెసిపీ తయారు చేస్తున్నాను. అదేంటన్నది మీకు కూడా ఇప్పుడు చెప్తాను. అది వర్షాకాలంలో అందరూ తినాలి. ఎందుకంటే దగ్గు, జలుబు, జ్వరాలు అనేసి అందరికీ కూడా మరి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పిన రెసిపీ చేసుకొని తినండి. అదేంటంటే అల్లం పులుసు. అల్లం పులుసుకి ఏమేమి కావాలి ఇప్పుడు చూసేద్దాం రండి. ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2 వెల్లుల్లిపాయ, 2 సైజు ఆనియన్స్ 3 తీసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3, 4 తీసుకోండి. ఎందుకంటే కారం వేయకుండా నేను ఎండుమిర్చి తీసుకుంటున్నాను కారం బదులు. అలాగే ఇవన్నీ కలిపి మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తయారు చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకొని బాగా వేగాక అందులో మనం ఈ మెత్తగా చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఇంకా ఆనియన్స్ పేస్టు ఇదంతా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు అల్లం మెయిన్ ఇంపార్టెంట్ అల్లం అండి. అల్లం మర్చిపోయాను చెప్పడం. ఈ అల్లం కూడా మనం తీసుకొని మెత్తగా పేస్ట్ ఇవన్నీ చేసుకున్నది ఆయిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత మనం పసుపు అయితే పచ్చిపసుపు కొమ్ములు నా దగ్గర లేవండి. మీ దగ్గర కనుక ఉంటే మీరు వేసుకోండి. నేనైతే పసుపు వేసుకుంటున్నాను. పసుపు నేను ఒక 3 స్పూన్లు పసుపు వేసుకున్నాను. ఇవంతా ఉప్పు కూడా కల్లుప్పు వేసుకొని బాగా వేగే వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దాంట్లో ఫైనల్గా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని అది రసం తీసుకొని వేసుకోవాలి. పులుపు మనకి ఎంత కావాలో వేసుకొని బాగా ఉడికే వరకు ఉంచి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచాలండి. అంతే. ఎంతో టేస్టీ అయిన అల్లం పులుసు మనకి ప్రతి ఒక్కరి వర్షాకాలంలో తినాలి. ఎందుకంటే అందరికీ దగ్గులు, జలుబులు వస్తాయి కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా హ్యాపీగా తినేయొచ్చండి. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన రెసిపీ అల్లం పులుసు అండి ఇది. ఓకేనండి. ఇంకా ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.